ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా ఇప్పటికే కూటమి పార్టీల నుండి 2 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలకు ఎన్నికల్లో గెలుపు సవాల్గా మారుతుంది. దీంతో చంద్రబాబు పదే పదే 3 పార్టీల నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు అవసరాన్ని వివరిస్తున్నారు. మరి గ్రౌండ్లో పరిస్థితి ఏంటి? కూటమి గెలిచేనా? ఆ వివరాలు చూద్దాం. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన గ్రాడ్యుయేట్ల మూడ్ ఏంటి అనేది ఈ ఎన్నికల ద్వారా స్పష్టత రానుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 2018లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా ఇప్పుడు 8 నెలల కూటమి పాలనపైన తమ అభిప్రాయం స్పష్టం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు అవసరం తెలిసిన చంద్రబాబు 3 పార్టీల నేతలను పదే పదే అలర్ట్ చేస్తున్నారు. గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలని నిర్దేశిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన, డిఎస్సి నిర్వహణ అమలుపైన ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనే ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో నాయకుల సమన్వయం కొరవడడంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆలపాటి రాజా నేరుగా గ్రాడ్యుయేట్లకు ఫోన్లు చేసి మద్దతు కోరుతున్నారు. అయితే మిత్రపక్షాలతో పాటుగా సొంత పార్టీ సీనియర్ల నుంచి కూడా సహకారం అంతగా కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీలో లేకపోయినా వామపక్ష మద్దతుదారులు అభ్యర్థులుగా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక గోదావరి జిల్లాలోనూ పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ పేరాబత్తుల రాజశేఖర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేరాబత్తులకు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడితో పాటుగా ఇతరులు గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక స్థానికంగా కూటమి నేతల మధ్య కుమ్ములాటలు ఉన్నాయని తెలియడంతో చంద్రబాబు 3 పార్టీల నేతలతో వరుసగా టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. ప్రతి ఎన్నిక పరీక్ష వంటిదేనని 3 పార్టీల అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కూటమికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారుతోంది.